ఆ ఇక రేపే కదా మున్సిపాలిటీ ఎలక్షన్లు. మరి మంచిగా ఆలోచించుకున్నారా? ఎవరు కోటేయాలనో ఎవరికి కరెంట్ షాక్ ఇయ్యాలనో? మళ్ళా చెప్తున్నా, ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఓటేస్తే కావాలి. గోస ఉచ్చుకున్నోళ్ళకు బుద్ధి చెప్పుడే కావాలి. గట్లయితేనే తోవల పడతారు, అంతే కదా అన్నట్టు. ఇక ఓట్లు దగ్గర పడ్డాయని కొందరు లీడర్లు ఓగా దూసుకోపోతుర్రా. పైసలు వంచుడు, మందు సీసాల ఆశ పుట్టించుడు, రౌడీలతోని బెదిరించుడు. వామ్మో ఆగో. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఇక ఇంకా కొన్ని గంటలకు పోలింగ్ జరుగుతుంది. పొద్దుగాల 7 సంది మాపులిటి 5 నడుమ ఓట్లు వేయవచ్చు. ఎలక్షన్ సంఘపోలు ఏర్పాట్లు గీర్పాట్లు కూడా చేసిరు. ఆఫీసర్లు ఆ ఏర్పాట్ల మీద ఉంటే లీడర్లు వాళ్ళ ఏర్పాట్ల వాళ్ళు ఉన్నారు. టైం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ లీడర్లు ఇక వాళ్ళ స్టైల్లో దూసుకోబోతురు. మంత్రులు ఎమ్మెల్యేల కాడికెళ్ళి షురు చేస్తే లోకల్ షోటామోటా లీడర్ల దాకా ఇక జనాలను బెదరగొట్టే బాయిపెట్టో ఆశ పుట్టించో బ్లాక్ మెయిల్ చేసో వాళ్ళ దిక్కు తిప్పుకునే పండ్ల పడ్డారట. గిదేందని అడ్డం పడ్డ బీఆర్ఎస్ లీడర్ల మీదకి లడాయి గుడబోతురు. అసలు ఎలక్షన్ కోడ్ ఉన్న సంగతి పక్కన పెట్టి రూళ్లు గీళ్లు అన్ని ఇడిచిపెట్టి మనదే రాజ్యం అనుకుంటా మంత్రులు కాన్వాయిలు గీన్వాయిలు వేసుకొని మరీ మున్సిపాలిటీలల్లా చెక్కలు కొడుతురు. ఇదేం తరిక అసలు? ఇక షెయి పార్టీ సీనియర్ లీడర్లు జగ్గారెడ్డి సార్ అయితే బైక్ మీద తిరుక్కుంటా పైసలు వంచే కార్యాన్ని ముంగడేసుకున్నాడట. ఆగో ఇటు జైత్యాలనేమో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు అంతా నా ఇష్టం అన్నట్టే చేసిండట. సార్ మీద ఎన్నికల కోడు వేసు కూడా కట్టినట్టు చేసిరట. మంచిర్యాలనైతే అద్మానం అంటే అద్మానం. బీఆర్ఎస్ అభ్యర్థి సుల్తానా ఇంటికి తాళమేసి మరీ షెకింగులు చేసిరు పోలీసులు. లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సారు డైరెక్షన్లా ఇక్కడ పోలీసులు నడుచుకుంటారని అంటురు. ఇదేందని అడిగినందుకు బీఆర్ఎస్ లీడర్ల మీదకి రుబాబు చేసిండట పోలీసులు. మంత్రి వివేక్ గారి ప్రోద్బలంతో ఎంఆర్ఓ గారు అధికారులు అదేవిధంగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇల్లంతా రైడ్ చేసి సోదాలు నిర్వహించినారు. ఎందుకు సోదాలు నిర్వహించినారు, ఎందుకు రైడ్ చేసినారు, మరి ఏం దొరికిందంటే ఏం లేదు. ఎందుకు వచ్చిందంటే మంత్రి గారి ఆదేశాలు. మంత్రి గారు సుమన్ ఇక్కడనే ఉన్నాడు, భయపెట్టండి అని చెప్పి పోలీసులను అధికారులను పంపిస్తే వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి తతంగం నడిపించారు. మొత్తం చెన్నూరు మున్సిపాలిటీ కానీ కేతన్పల్లి మున్సిపాలిటీ కానీ వందలాది పోలీసులను దించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులున్నాయి. మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో కూడా డబ్బులున్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు వంచుతా ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిళ్లు కాటన్లు పంపిస్తా ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మా వాళ్ళు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ అయితే వాడల కట్టపొంట తిరుక్కుంటా మీటింగులు గవి పెడుతుండ్రు. అంటే ఓడిపోతామని భయం ఎట్లా వాటుకున్నదో చూడు ఈ షెయి పార్టీ లీడర్లకు. ఇక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గురించి మీకు సపరేట్ గా చెప్పవలసిన పని లేదు. ఆయనకు అలవాటైన తరీకలనే గూండాగిరి దిగిండు. పైసలు పంచుతుంటే బీఆర్ఎస్ లీడర్లు అడ్డమచ్చిరు. నాకే అడ్డమొత్తవారా అనుకుంటా బీఆర్ఎస్ కార్యకర్తలను టక్కర్ చేసుకుంటా పోయిండట. ఎంత పాపం చూడసలు. ఇవి ఎలక్షన్లా లేకుంటే ఇంకేమన్నానా? ఒక రిపోర్టర్ అధికార పార్టీకి ఇది కరెక్ట్ కాదు. ఒక రిపోర్టర్ పేరు పెట్టుకొని దొంగ రిపోర్టర్ ఈ రోజు 40 మందితో గ్యాంగ్ వచ్చిండు. మన గాడియానికి వచ్చిండు. Hey,
వనపర్తి జిల్లా ఆత్మకూరులో కూడా గింతే. కాంగ్రెస్ లీడర్లు పైసలు వాంచుతుంటే వీడియో తీసిండని బీఆర్ఎస్ అభ్యర్థిని బైక్ తోని గుద్దిరు. ఇగో గిట్ల నాడుతాందోల్లా రెండొద్దుల సంధి. ఇక ఓట్ల నాడు ఇంకెంత అద్మానం చేస్తారో, ఎంత గాయగాయ చేస్తారో అని అనిపిస్తున్నది. నిలబడ్డాడు నాకు అర్థమైంది. లోపల బ్యాలెన్స్ పేపర్ తీసుకొని పంచుకుంటే నేను తీసిన నేను చెప్తున్నా సైలెంట్ నేను దౌర్జన్యం చేస్తున్నా చెప్పండి నేనేమన్నా రౌడీలు పెట్టా. అయితే ఎవరిని బెదిరింపులకు దిగినా బ్లాక్మెయిల్ చేసినా మీరు భయపడొద్దులా. మీ మనసులో ఎవరికి ఓటేయాలని ఉన్నదో వాళ్ళకే సత్యంగా ఇయ్యుర్రి. పైసల కోసమో మందు బాటిల్ ఆశతోనో ఓటేస్తే అటెంక గోసవాడేది మీరే. మీకు కంసే కం విలువ కూడా ఇయ్యరు. అసంటి లీడర్లకు ఓట్లతోనే బుద్ధి చెప్పాలి. ప్రతి ఒక్కరు ఓటేయాలి.